నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ సమస్యలతో బాధపడుతున్నారా? మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నారా? మలద్వారం చుట్టూ వాపును మొలలుగా భావించవచ్చా? మొదలగు పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ సమస్యలకు పరిష్కార మార్గాలపై మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్ డాక్టర్ దీపికా సౌజన్య. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే మా. ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అనేది ఒకటేనా? వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఉంటుందా? పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా మూడు కూడా అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాబ్లమ్సే. కాకపోతే దాంట్లో ఉన్న సిమ్టమ్స్ని బట్టి మనం వాటిని వేరియేషన్ చెప్పచ్చు. చాలా డిఫరెన్సే ఉంది మూడిటికి. పైల్స్ అనగానే ఏంటంటే మనకి రెక్టల్ వెయిన్స్ అనమాట. మనకి ఎక్కడైతే మన మలద్వారం ఉంటుందో, మోషన్ ఎక్కడి నుంచి అయితే బయటకు వస్తూ ఉంటుందో దాని చుట్టూతా ఉన్న వెయిన్స్ని మనం రెక్టల్ వెయిన్స్ని పైల్స్ అంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ వల్ల కావచ్చు, లేదా కంటిన్యూస్గా స్ట్రెయిన్ చేస్తూనే ఉంటారనమాట. సాఫ్ట్ స్టూల్కి కూడా వాళ్ళు బాగా ముక్కడం లేదా ఒత్తి పెట్టడం లాంటివి చేసినప్పుడు ఆ రెక్టల్ వెయిన్స్లో మనకి ఆ ఒత్తిడి వల్ల ఆ వాల్స్ అనేవి కొంచెం పాడవడం, అక్కడ మనకి రక్తం బాగా చేరిపోవడం, అలాగే రెక్టల్ వెయిన్స్ యొక్క వాల్స్ ఏవైతే ఉంటాయో ఆ రక్తనాళాల్లో ఉన్న వాల్స్ అన్నీ కూడా సాగిపోవడం జరుగుతుంది. అవన్నీ కూడా మనకి బయటికి చర్మం వాపులాగా మనకి కనిపిస్తుంది అనమాట. వాటిని మనం పైల్స్ అంటాము. కొన్ని రకాల కేసెస్లో ఇంటర్నల్గా కూడా ఉంటాయి, కొన్ని రకాల కేసెస్లో ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే ఇంటర్నల్గా ఉండి మోషన్కి వెళ్ళినప్పుడు బయటికి రావడం, మళ్ళీ అవి కొంతసేపు అయిన తర్వాత వాటంతరవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, ప్రొట్రూడ్ అవుతూ ఉంటాయి, రిట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి. సో వీటిని హెమరాయిడ్స్ కూడా అంటారనమాట. సో ఇలాంటి కేసెస్లో మనకి ఫస్ట్ చూసే సిమ్టమ్ ఏంటంటే కాన్స్టిపేషన్. బాగా మలబద్ధకం ఉంటుంది వాళ్ళకి. అంటే తిన్న ఆహారం అంతా కూడా మోషన్ పాస్ చేయాలి అంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక 1 to 2 days పడుతుంది అనమాట. ఈరోజు తిన్నది అది మోషన్ పాస్ అవ్వడానికి. కొంతమందిలో ఏంటంటే మెకానికల్ స్టూల్ అంటారు. అంటే చేతితోటి స్టూల్ తీయాల్సి వస్తుంది అనమాట. సో అంత ఎక్స్టెంట్ వరకు కూడా మనకి హెమరాయిడ్స్ ప్రాబ్లం అనేది మనకు కనిపిస్తుంటుంది. సో అలాగే ఈ పైల్స్లో ఏంటంటే ఒక్కొక్కసారి మోషన్తో పాటుగా సన్నగా రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే బ్లడ్ మనం ఒక్కోసారి కమోడ్లో బ్లడ్తో పాటు స్టూల్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఫ్రెష్ బ్లడ్ అవ్వచ్చు, లేదా కొంచెం డైజెస్టెడ్ బ్లడ్ కూడా అవ్వచ్చు. కొన్ని రకాల కేసెస్ ఇంటెస్టైనల్ అల్సర్స్ కానివ్వండి, ఇలాంటి కేసెస్లో కూడా మనకి ఈ బ్లడ్ ఇన్ స్టూల్ అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని ఇప్పుడు మనం ఇందాక ఫిషర్స్ అనుకున్నాం కదా, ఫిషర్స్లో ఏమవుతుందంటే మనకి ఎట్లా అయితే పేపర్ అది అటు ఇటు తిప్పుతున్నప్పుడు కానీ చిన్న చిన్న బ్లేడ్ లాంటివి ఏదైనా కట్ ఎలా అవుతుందో, అలాగే మలద్వారం చుట్టూరా కూడా ఒక్కొక్కసారి బాగా ఎక్కువసార్లు మోషన్ వెళ్ళినప్పుడు మనకి అక్కడ రాపిడి వల్ల పేపర్ కట్ లాంటి ఒక కట్ వస్తుంది అనమాట. దాన్నే ఫిషర్ అంటారు. ఎలా అయితే మన కాళ్ళకి పగుళ్ళు వస్తాయి కదా, కాళ్ళకి పగుళ్ళు వచ్చినట్టుగానే మలద్వారం దగ్గర కూడా పగుళ్ళు వస్తాయి అన్నమాట. సో అలా పగుళ్ళు వచ్చిన దాన్ని మనం ఫిషర్ అంటాం. సో ఆబ్వియస్గా అది ఓపెన్ వూండ్ కాబట్టి మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి కంటిన్యూస్గా అక్కడ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, కొన్ని కేసెస్లో అయితే సివియర్ బ్లీడింగ్ కూడా ఉంటుంది. అలాగే మూడోది ఫిస్టులాకి వచ్చేసరికి ఏంటంటే అదొక ట్యూబ్ లాంటిది అనమాట. ఇప్పుడు ఈ కంటిన్యూస్గా ఈ మోషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ప్యాసేజ్ అనేది ఫామ్ అయిపోతుంది. అది రెక్టమ్ నుంచి బయటకు బటక్స్లో కన్నా ఓపెన్ అవ్వచ్చు ఒక ట్యూబ్ లాగా, లేదా ఒక సిస్ట్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఆ సిస్ట్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది మెల్లగా లోపలికి వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర నుంచి పస్ అనేది బయటకు డ్రైన్ అయిపోవాలి కదా. సో అలా చుట్టూరా ఉన్న మజిల్స్ అన్నిటిని కూడా అది తినేయడం, అక్కడంతా కూడా మనకి ఈ ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అవ్వడం మనకు కనపడుతూ ఉంటుంది. అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది పస్ ఫామ్లో. అలా మనకి ఈ ఫిస్టులా కూడా కనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి ఈ ఫిస్టులా ఏమవుతుందంటే ఈ రెక్టల్ వాల్ దగ్గర నుంచి కూడా మనకి డైరెక్ట్గా యూరినరీ బ్లాడర్లో కూడా ఓపెన్ అవుతుంది. అందుకని కొంతమందిలో యూరిన్తో పాటుగా మోషన్ వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి యూట్రస్లోకి ఓపెన్ అవుతుంది. ఆడవాళ్ళకైతే కనుక యూట్రస్లో కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే మలద్వారానికి పక్కనే బటక్స్ చుట్టూరా ఉన్న ఏరియాలో దీనిని పుడెండం అంటారనమాట. సో ఈ పెరినియల్ ఏరియాలో కూడా అది ఫిస్టులా ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అనేది మనం గమనించవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు రాము గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం రాము గారు చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం ఏం లేదు మేడం, మనము మటన్ చేసినప్పుడు రౌండ్ గా మండుతుంది మేడం. చికెన్ అలాంటి తిన్న ఏం కావాలి, మటన్ తింటే అలా నిలబడటం అవుతుంది. చెప్తానండి. మీ వయసు ఎంత? ఎంతండి? చెప్తాను.
యాక్చువల్గా ఈ నాన్ వెజ్ కానీ లేదా స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో కాన్స్టిపేషన్ బాగా ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. స్పెషల్గా ఏంటంటే బాగా స్పైసీ ఫుడ్ తిన్న రోజు, నాన్ వెజ్ అనే కాదు వెజిటేరియన్లో కూడా స్పైసీ ఫుడ్ తిన్న రోజు కొంతమందికి ఇలా ఈ బ్లడ్ స్టూల్తో పాటు బ్లడ్ రావడం అనేది మనం గమనిస్తాం అనమాట. సో ఈ మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ రావడం అనేది కొంచెం సీరియస్ సమస్యగా మనం దాన్ని పరిగణించాలి. చాలామంది చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు, ఎందుకంటే అది ఏంటంటే ఒక ప్రైవేట్ పార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి బయటికి చెప్పుకుంటే నన్ను ఎవరైనా చులకనగా చూస్తారేమో, తక్కువగా మాట్లాడుకుంటారేమో, లేదా నన్ను అంటే ఇది చెప్పుకోవచ్చా లేదా ఇది కూడా ఒక సమస్యేనా అని కూడా కొంతమందికి భయం ఉంటుందన్నమాట. సో ఆ బెరుకు వల్ల కూడా చాలామంది బయటికి రారు. అలాంటి బిడియం ఏమి పెట్టుకోకుండా ఇలాంటి సమస్యకి మీరు స్టార్టింగ్లోనే మీరు హోమియో ట్రీట్మెంట్ కనుక తీసుకోగలిగితే బాగుంటుందండి. ఈ బ్లీడింగ్తో పాటుగా మీకు అక్కడ పైల్స్ లాగా ఏమైనా అంటే మోషన్కి వెళ్ళే దగ్గర మీరు ఒకసారి తడిమి చూసుకున్నట్టయితే మీకు అక్కడ ఏదైనా ఉండలుగా అనిపించడం కానీ, వాపులాగా ఉండడం కానీ, బాగా కంటిన్యూస్గా దురద పెట్టి మండుతుండడం, లేదా గాజు ముక్కలు మీద మనం కూర్చున్నప్పుడు ఎలా అయితే ఫీలింగ్ ఉంటుందో అలాంటిది ఏదైనా సెన్సేషన్స్ ఉన్నాయా, లేదా టూత్ పిక్తో మనకి పొడుస్తున్నట్టుగా ఉన్న ఫీలింగ్ ఏదన్నా ఉంటుందా స్టూల్కి వెళ్ళినప్పుడు, అంటే మోషన్కి వెళ్ళినప్పుడు, ఇవన్నీ మీరు ఒక్కసారి గమనించుకొని ఇందులో ఏ ఒక్క సిమ్టమ్ ఉన్నా కూడా దీన్ని మనం కొంచెం సీరియస్ ప్రాబ్లంగానే పరిగణించుకోవాలి. అలోపతిలో మనకి సర్జరీ అనేది అడ్వైస్ చేస్తారు. సర్జరీ లేకుండా కూడా మన హోమియో మెడిసిన్స్తో మనకి చక్కటి పరిష్కారం ఉంటుందండి. దీంతోపాటు కొన్ని రకాల సిట్స్ బాత్ లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కనుక ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఖచ్చితంగా మీకు 1.5 year లోపల దీని నుంచి మీకు కంప్లీట్గా రిలీఫ్ అనేది వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కాల్ ఉన్నారు డాక్టర్ సుభాష్ గారు. సుభాష్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఓకే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, సుభాష్ గారు చెప్పండి. మేడం 8:32 మేడం. ఆమె స్కూల్ టీచరు. అయితే ఆమెకు ఇట్లాంటి మనకు మోషన్ పోయినప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా బ్లడ్ పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ ప్లేస్ లో మొత్తం మంట డైలీ ఒక 3-2 days మొత్తం మంటగా లెక్క ఉంటుందని చెప్తుంది మేడం. అది మరి ఇట్లా మనం వేలుతోటి నొప్పి చూస్తే అక్కడ ఎట్లాంటి సింటమ్స్ ఏమి ఉండదు. కాకపోతే డైలీ మొత్తం డే మొత్తము నైట్ మొత్తము ఆ మంటతోటి సఫర్ అవుతుంది మేడం. రైట్, చెప్తానండి. ఈ 30 years ఆఫ్ ఏజ్లోనే మీకు అంటే కనిపిస్తుందంటే జనరల్గా 25 years ఆఫ్ ఏజ్లో కూడా మనకి ఈ పైల్స్ సమస్య కానీ ఈ మోషన్లో రక్తం రావడం అనేది గమనిస్తూ ఉంటాం మనం. చాలామంది దీని ఏమంటే ఓవర్లుక్ చేస్తారు. స్టార్టింగ్ స్టేజెస్లోనే మనం దీన్ని గమనించి దీని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఇలా కంటిన్యూస్గా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటే ఈ బ్లడ్ లాస్ వల్ల మనకి ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్ రావచ్చు, కొన్ని కేసెస్లో హిమోఫిలాక్టిక్ షాక్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో దీన్ని మాత్రం మీరు ఓవర్లుక్ చేయకండి. ఒక్కసారి మీరు తను తీసుకొని రాగలిగితే అక్కడ ఎటువంటి వాపు అనేది లేదు అని అంటున్నారు, కానీ పర్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం అనమాట. పిఆర్ఈ చేసి దాన్ని బట్టి అక్కడ అసలు ఎగ్జాక్ట్గా సమస్య ఏంటి, నేను ఇందాక చెప్పిన ఫిషర్ సమస్య కూడా అయి ఉండొచ్చు ఈ కేసులో. బికాస్ కంటిన్యూస్గా మంట అనేది ఉంటుందని చెప్పారు. అందుకని మనకి ఏమవుతుందంటే ఈ రెక్టమ్ దగ్గర 2 స్పింక్టర్స్ ఉంటాయన్నమాట, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్పింక్టర్స్ అని. ఇంటర్నల్ స్పింక్టర్ అనేది ఓపెన్ అయిపోతుంది, బట్ ఎక్స్టర్నల్ స్పింక్టర్ దగ్గర ఫిషర్స్ ఉండడం వల్ల, అంటే ఈ పగుళ్ళు ఉండడం వల్ల అది ఓపెన్ అవ్వడానికి కష్టం అవుతూ ఉంటుంది. వాళ్ళు మలబద్ధకానికి కూర్చున్నప్పుడు, ఎప్పుడైతే కమోడ్ మీద కూర్చుంటారో అది వాళ్ళు ముక్కడం స్టార్ట్ చేసినప్పుడు ఆ స్ట్రెయిన్ చేయడం వల్ల ఆ ఫిషర్స్ అనేవి పగుళ్ళు ఓపెన్ అవుతాయి కదా, అందుకని కంటిన్యూస్గా ఈ మంట అనేది ఉంటుంది. మోషన్కి వెళ్ళకంటే ముందరే వాళ్ళకి మంట రావడం, ఎక్కువసేపు దాని మీద కూర్చోలేకపోవడం, రోజంతా ఇది కంటిన్యూ అవ్వడం అనేది మనం గమనిస్తాము. అందుకని ఒక్కసారి మీరు తను తీసుకొని బ్రాంచ్కి రాగలిగితే తనకి ఎగ్జామినేషన్ చేసి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ప్లాన్ చెప్పే అవకాశం ఉంది మీకు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, రమేష్ గారు. రమేష్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి అండి రమేష్ గారు. దుర్గలకి అవుతుంది మేడం. అది ఎంత చేసినా, ఎంత ట్యూబ్ లో చూపించుకున్నా, ఐఎంఏ చూపించుకున్నా బాగా అవుతుంది మేడం. అది ఎట్లా మేడం? అది చెప్తానండి. మోషన్కి వెళ్ళే దగ్గర కానివ్వండి, లేదా ప్రైవేట్ పార్ట్స్ మర్మాంగం దగ్గర కానివ్వండి, ఇలాంటి దురదలు అనేవి వింటర్ సీజన్లో మనం ఎక్కువగా చూస్తాము. అలాగే ఒకవేళ పైల్స్ సమస్య కొంతమందిలో చాలా ఇన్యాక్టివ్గా ఉంటుంది, అంటే వాపు ఉంటుంది కానీ వాళ్ళకి పెయిన్ అనేది తెలియదు అనమాట. సో పెయిన్ ఉండదు కాబట్టి పెయిన్, బ్లీడింగ్ ఏ సిమ్టమ్స్ ఉండవు, బట్ వాళ్ళకి హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ ఉంటుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా అలవాటు ఏ ఉంటుంది అంటే 2 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్ళడం అలవాటు ఉంటుంది. కొంతమందిలో 1 week ఒకసారి మోషన్ వెళ్ళడం కూడా అలవాటు ఉంటుంది. సో అది అందరికీ ఇదే నార్మల్ ఏమో అని అనుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి కేసెస్లో కూడా మనం ఈ పైల్స్ సమస్యని మనం చాలా లేట్గా తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఈ కేసులో చూసుకున్నట్టయితే కొంచెం హైజీన్ ప్రాబ్లం వల్ల మీకు అక్కడ దురదలు, ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చిన
అట్టుగా అనిపిస్తుంది నాకు. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేదా బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మీకు దురదలు వస్తున్నట్టున్నాయండి. సో వింటర్ సీజన్లో స్పెషల్గా ఏంటంటే లోపల దుస్తులని మనం చాలా జాగ్రత్తగా నీట్గా వాష్ చేసుకోవడం, ఎర్రటి ఎండలో ఎండేసుకున్న తర్వాత మాత్రమే, కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే వాటిని వేసుకోవడం. ఇంకా అలాగే ఎవ్రీ 6 monthsకి ఈ దుస్తుల్ని మార్చుకుంటూ ఉండడం అనేది చేయాలి. ఆడవాళ్ళలో అయితే కనుక వైట్ డిశ్చార్జ్తో పాటు ఇలాంటి సమస్య ఏదన్నా ఉంటే మాత్రం ఫస్ట్ ఈ సర్వైసైటిస్ ఇన్ఫెక్షన్కి మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ, అలాగే దుస్తుల మీద కూడా కొంచెం హైజీన్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి మీరు రాగలిగితే ఆ ఇన్ఫెక్షన్కి మీకు ఈ ఆయింట్మెంట్ పెట్టి దాన్ని సప్రెస్ చేయడం కాకుండా చక్కటి మందులతోటే మనం దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసి, అలాగే మీకు ఎలాంటి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మీకు చెప్పే అవకాశం ఉంది. నెక్స్ట్ కాల్ ఉన్నారు లక్ష్మి గారు. లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి లక్ష్మి గారు, చెప్పండి. అదే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాగా చెప్పండి అమ్మా. అదే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాగా మోషన్ తర్వాత బ్లడ్ వస్తుంది మేడం. చాలా మంటగా నొప్పి బాగా ఉంటది మేడం. ఓకే లక్ష్మి గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. సరేనండి, నేను చెప్తాను. యాక్చువల్గా ఆడవాళ్ళల్లో ఏంటంటే ఈ సమస్య మనకి జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో స్టార్ట్ అవుతుంది అనమాట. బికాస్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొన్ని రకాల హార్మోనల్ చేంజెస్ వల్ల అవ్వచ్చు, లేదా లోపల మనకి ఎంజైమ్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల కావచ్చు. మనకి ఏంటంటే కొంతమందికి పైల్స్ డెవలప్ అవుతాయి, డెలివరీ తర్వాత నార్మల్గా మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. కొంతమందిలో ఏంటంటే ఒక్కసారి డెవలప్ అయిన పైల్స్ అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటాయి అనమాట, హెమరాయిడ్స్. సో ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చిన హెమరాయిడ్స్ కానీ మనకి హోమియోలో చాలా చక్కటి మందులు ఉన్నాయండి. సో మీరు ఒకసారి కనుక రాగలిగితే ఈ హెమరాయిడ్స్ కంటే ఈ మోషన్కి వెళ్ళే ముందర స్టూల్ అంటే మోషన్కి వెళ్ళే ముందర బ్లీడింగ్ అవుతుందా, మోషన్తో పాటుగా బ్లీడింగ్ అవుతుందా, మోషన్ తర్వాత అవుతుంది. ఇప్పుడు మీ కేసులో చూసినట్టయితే మోషన్ తర్వాత బ్లీడింగ్ అవుతుంది. అంటే ఆ హెమరాయిడ్స్ ఉన్న ఆ పైల్స్ ఉన్న పొజిషన్ని బట్టి కూడా మనకి బ్లీడింగ్ అనేది కనపడుతూ ఉంటుంది. ఏ పొజిషన్లో ఉన్నాయనేది మీకు ఎగ్జామినేషన్ చేసి చెప్పడం, అలాగే అది కొంచెం తగ్గాలి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఫుడ్లో మనం మెయిన్గా చేయాల్సిన మార్పులు ఏంటి అనేవి మీకు చాలా ఈజీగా చెప్పే అవకాశం ఉంది. దీని సర్జరీ కాకుండా పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా వచ్చి ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకునే అవకాశం ఉందండి. సో ఒకసారి బ్రాంచ్ సంప్రదించగలిగితే మీకు క్లియర్గా చెప్పే అవకాశం. ఎందుకంటే అందరూ వెంటనే మాట్లాడాలి, ఓపెన్గా చెప్పుకోవాలి అంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు ఈ కాలర్ లాగానే. సో అలా ఇబ్బంది పడకుండా ఒకసారి మీరు రాగలిగితే అక్కడ మనం ప్రైవేట్గా దీని గురించి డిస్కస్ చేసి కంప్లీట్ కేసు అనేది తీసుకొని దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్ శిరీష గారు. శిరీష గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో అమ్మా శిరీష గారు, చెప్పండి. మేడం, నాకు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మోషన్ తో పాటు బ్లడ్ వస్తుంది మేడం. అది ఇబ్బంది ఏమన్నా? మీ వయసు ఎంతండి? 27 మేడం. 27. చెప్తాను. ఇందాక నుంచి చెప్తుందే ఏంటంటే మోషన్ వెళ్ళేటప్పుడు ఒకవేళ బ్లీడింగ్ అవుతుందంటే మాత్రం అది చాలా డేంజరస్ సైన్ కింద మనం కన్సిడర్ చేయాలి. దాన్ని స్టార్టింగ్ స్టేజెస్లోనే నిర్మూలించాల్సిన అవసరం చాలా ఉంది. బికాజ్ దానివల్ల మనకి బ్లీడింగ్ అనేది ఆడవాళ్ళలో ఆల్రెడీ ఎవ్రీ మంత్ ఒక రకమైన బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం సెట్ చేసుకునే లోపల ఇలాంటి మళ్ళీ బ్లీడింగ్ ఒకవేళ రెగ్యులర్గా ఉంది అంటే కనుక దీనివల్ల వాళ్ళకి ఐరన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది, మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ కూడా బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది బాడీస్లో. సో ఈ డెఫిషియన్సీస్ వల్ల కూడా వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతూ, అలాగే ఈ బ్లీడింగ్ లాస్ వల్ల హిమోఫిలాక్టిక్ షాక్లో కూడా వెళ్ళే అవకాశం ఉందండి. అందుకని బ్లీడింగ్ని మీరు స్టార్టింగ్లోనే మీరు దాన్ని గుర్తించి ఒక్కసారి కనుక ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. బ్లీడింగ్ వరకే మీరు చెప్పగలిగారు కాబట్టి అసలు ఎందుకు వస్తుంది బ్లీడింగ్, పైల్స్ ఏవైనా ఉన్నాయా, ఫిషర్స్ ఏవైనా ఉన్నాయా, అసలు ఇవి రావడానికి గల కారణాలు ఏంటి అనేది మీతో ఒకసారి డీటెయిల్గా మాట్లాడిన తర్వాత కానీ మనకు తెలియదు. కాబట్టి ఒకసారి రాగలిగితే కేసు తీసుకుని ట్రీట్మెంట్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ సమస్యలకు సంబంధించి ముఖ్యంగా అసలు ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, వీటి లక్షణాలు ముందుగా ఎలా గుర్తించాలి? చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. అంటే ఇంతకుముందు లేని రకంగా ఒకవేళ మోషన్లో ప్రాబ్లం వస్తుంది, నాకు అన్నం సరిగ్గా అరగట్లేదు, నేను ఏ టైంకి తింటున్నా కూడా అరగడం లేదు, అరిగింది మోషన్ పాస్ అవ్వడం లేదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. బికాస్ చాలా మందిలో ఏంటంటే మోషన్ పాస్ చేయకపోతే ఆ రోజంతా కూడా వాళ్ళకి ఒక రకమైన అనీజీనెస్ ఉంటుంది అనమాట. అదే ఈరోజు నేను మోషన్ వెళ్ళలేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఒకలా కాకపోతే ఇంకోలాగా బయటకు వస్తూ ఉంటుంది.
సో ఈ ఫ్రస్ట్రేషన్ లేకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది అంటే డైట్ ఎలాంటి తీసుకోవాలనేది అవగాహన ఉండాలి. సో దాంట్లో మనకి బ్యాలెన్స్ డైట్ ఉంటుందా లేదా, ఫైబర్ మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నామా లేదా, అలాగే టైం టు టైం మనం తింటున్నామా లేదా. బికాస్ ఏ టైంకి ఆ టైం మనం ప్రతిరోజు టైమింగ్స్ కనుక మారుస్తున్నాము అనుకుంటే లోపల రిలీజ్ అవ్వాల్సిన ఎంజైమ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం, తద్వారా ఏంటంటే లోపల మనకి తీసుకున్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల మనకి ఈ కాన్స్టిపేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అందుకే అంటే డైజెస్టెడ్ ఫుడ్ అనేది బాగా గట్టిపడిపోతూ ఉంటుంది. అలాగే వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్నా, లేదా కాల్షియం మెటబాలిజం సరిగ్గా లేకపోయినా, కొన్ని రకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు డయాబెటీస్లో కానివ్వండి, లేదా థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్లో కానీ, ఇప్పుడు చాలా ఎక్కువ చూస్తున్న కేసు ఏంటంటే పీసీఓడి సమస్యలు, వాటిల్లో కూడా మనకి కాన్స్టిపేషన్ అనేది బాగా చూస్తున్నాం అనమాట. సో అసలు ఎందుకు వస్తుంది కాన్స్టిపేషన్ సమస్య అనేది ఫస్ట్ మనం గమనించాలి. కాన్స్టిపేషన్ నాకు లేదు, స్టూల్ నార్మల్గానే వస్తుంది అండ్ ఎవ్రీడే నేను పాస్ చేస్తున్నాను, కానీ నాకు ఒక హ్యాపీనెస్ లేదు, అంటే సాటిస్ఫాక్టరీ స్టూల్ కాదు అది నాకు అని అనుకున్నప్పుడు కూడా ఇది మనం ఒక సమస్యగా గుర్తించాలి. గుర్తించిన తర్వాత దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా మన లైఫ్ స్టైల్ ఏదైనా మార్పు వచ్చిందా అనేది చూసుకోవాలి. మరీ ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మనకి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మెటబాలిజం అనేది పెంచుకునే అవకాశం ఉంటున్నప్పుడు, సో మెటబాలిజం పెంచుకుంటూ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇలాంటి ట్రీట్మెంట్ ఏదైనా తీసుకోగలిగితే బాగుంటుంది. బట్ బ్లీడింగ్ అవుతోంది, కంటిన్యూస్గా మంట ఉంటుంది, అక్కడ నొప్పి ఉంటుంది, మోషన్ వెళ్ళొచ్చిన తర్వాత చాలాసేపటి వరకు ఈ మంట తగ్గడం లేదు అంటే మాత్రం ఇది ఒక సీరియస్ సమస్యగా భావించాలి. దీనికి ఇమీడియట్గా మీరు ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ అయితే తీసుకోవాలన్నమాట. కాలర్ ఉన్నారు డాక్టర్. Yeah. శ్యామ్ ప్రసాద్ గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో చెప్పండి అండి ప్రసాద్ గారు. మేడం, నా ఏజ్ 18 years అండి. నాకు స్టూల్కి వెళ్తున్నప్పుడు బ్లడ్ తో పాటు కొంచెం లైట్ గా గమ్మీ సబ్స్టెన్స్ వస్తుంది. రైట్. అది 3-4 times వెళ్ళాలనిపిస్తుంది, ప్రతిసారి గమ్మీ సబ్స్టెన్స్ తోటి ఆగిపోతుంది. 1 time మాత్రమే స్టూల్ తో పాటు బ్లడ్ వస్తుంది. ఏమైనా ప్రాబ్లం అంట? చెప్తానండి. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా కాకుండా మనకి మోషన్ వెళ్ళే ద్వారం చుట్టూరా కూడా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల సిస్ట్లు ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. సో మీ కేసులో ఇలాంటిది ఏదైనా సిస్ట్ ఫామ్ అయ్యి ఫిస్టులాకి ముందు స్టేజ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే మోషన్ వెళ్ళిన ప్రతిసారి ఆ సిస్ట్లో ఉన్న పస్ అంతా కూడా మోషన్తో పాటు బ్లీడింగ్తో పాటు డ్రైన్ అయిపోతుంది అనమాట. సో ఈ గమ్మీ సబ్స్టెన్స్ అనేది అదే అనుకోవచ్చు. లేదా మీ మోషన్లోనే ఏదన్నా ఇబ్బంది ఉండొచ్చు, అంటే సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా జిగురుగానే మీకు లోపల ఉన్న అన్డైజెస్టెడ్ పార్టికల్స్ అన్నీ కూడా అలా వచ్చే అవకాశం ఉంది. కొన్ని రకాల లివర్ డిస్ఫంక్షన్ కేసెస్లో కూడా మనకి ఇలాంటి స్టూల్స్ మనం గమనిస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి వైట్ కలర్ స్టూల్ వస్తుంది, అంటే ఫ్యాటీ స్టూల్ వస్తుంది. మనం తీసుకున్న ఆహారంలో ఫ్యాట్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోయినా కూడా ఇలాంటి గమ్మీ సబ్స్టెన్స్గా మారి బయటకు వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలంటే ఒకసారి మీరు మా దగ్గరకు వచ్చాక మీరు మిమ్మల్ని కంప్లీట్గా కేసు తీసుకున్న తర్వాత మాత్రమే మనకి క్లియర్గా అర్థమవుతుందండి. అందుకని ఒకసారి మీరు బ్రాంచ్కి రాగలిగితే బెటర్. సో దీని గురించి మీరు భయపడాలి లేదా ఇబ్బంది పడాల్సిన సమస్య ఏం లేదు. ఇది మీరు ఇలాగే వదిలేస్తే కనుక ఫ్యూచర్లో ఇంకా మీకు కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్టార్టింగ్ స్టేజెస్లోనే మీరు చూపించుకోవడం అనేది ఎంతైనా మంచిది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్. చందు గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను పైల్స్ ప్రాబ్లమ్ తో గత 10 years నుంచి సఫర్ అవుతున్నా మేడం. నాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు మన ఆయుర్వేదంలో శ్వాసోత్తరాల పద్ధతి చేశారు. వెరీ నైస్. అది చేసిన తర్వాత నాకు కంప్లీట్ నయం అవ్వలేదు, ప్లస్ స్వెల్లింగ్ అట్లనే ఉండేది. తర్వాత నేను డైట్ మెయింటైన్ చేయలేదు, నేను ఫుడ్ తీసుకునేది కొన్ని అవుతున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చినాయి మేడం అదే ప్లేస్ లో. మళ్ళీ మన హలోపతిలో సర్జరీ చేయించుకున్నాను. ఓకే. జస్ట్ ఒక 10 days కింద. అయితే నాకు కంప్లీట్ గా అనేది స్వెల్లింగ్ అలానే ఉంది, మరి ఇంకా పోలేదు. మరి దాన్ని ఎలా చేయాలో అర్థం కావట్లేదు. సర్జరీ చేశాక స్వెల్లింగ్ తగ్గిపోవాలి కదా జనరల్గా. అవును పోవట్లేదు. చెప్తాను. హెమరాయిడ్స్ లేదా పైల్స్ అనగానే ఫస్ట్ ఏంటంటే అలోపతిక్లో మనకి అంటే బాగా ఇబ్బంది ఉందనుకోండి, వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ సజెస్ట్ చేస్తారు. సర్జరీ చేయించుకోవడం తప్పని నేను అనను, కానీ ఆ సర్జరీ కంటే కూడా కొంచెం సేఫ్ పద్ధతులు ఉన్నాయన్నమాట. అసలు ఎందుకు పైల్స్ వస్తున్నాయి అనే దాని మీద మనం ఎక్కువ ఆలోచించాలి, కానీ ఎప్పటికప్పుడు పైల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సర్జరీ చేసి రిమూవ్ చేసుకోవడం, మళ్ళీ సేమ్ అలాగే రొటీన్ ఫాలో అయిపోవడం, మళ్ళీ మనకి పైల్స్ డెవలప్ అవుతాయి. ఒక్కసారి కనుక మనకి జీవితంలో పైల్స్ వచ్చాయి అంటే మళ్ళీ కూడా మనకి పైల్స్ అలా డెవలప్ అవుతూనే ఉంటాయి అనే టెండెన్సీ డెవలప్ అవుతుంది బాడీలో.
సో అందుకని స్టార్టింగ్ స్టేజెస్లోనే మీరు దాని సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మీరు ఎలా అయితే ఇప్పుడు డైట్ మెయింటైన్ చేయట్లేదని ఎలా అడ్మిట్ చేశారో అలాగనే డైట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతిసారి సర్జరీ చేయించుకోవడం కంటే కూడా ఒక్కసారి హోమియో ట్రీట్మెంట్ మీరు రాగలిగితే బెటర్గా ఉంటుంది. హోమియో అనే కాదండి, ఏ ట్రీట్మెంట్ అయినా కూడా కంప్లీట్ కోర్స్ అనేది ఏ ట్రీట్మెంట్లో అయినా మీరు ఫాలో అవ్వాలి. సగం ఇది తీసుకొని సగం అది తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక సిస్టమ్ని కంప్లీట్గా ఫాలో అవ్వండి. హోమియోలో అయితే కనుక మీకు సేఫ్ పద్ధతుల ద్వారా వితౌట్ సర్జరీ మీకు ఆ వాపు మెల్లమెల్లగా తగ్గిపోతూ మీకు దానికి అసోసియేటెడ్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మోషన్ గట్టిగా రావడం, మంట ఉండడం, నొప్పి ఉండడం, బ్లీడింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఇంకా మళ్ళీ జీవితంలో మళ్ళీ రాకుండా ఉండే పర్మనెంట్ సొల్యూషన్ మనకి హోమియోలో అవైలబుల్ ఉంది. కాబట్టి బ్రాంచ్ని సంప్రదించగలిగితే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే అవకాశం ఉందండి. నెక్స్ట్ కాల్ ఉన్నారు డాక్టర్ రాధిక గారు. రాధిక గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి రాధిక గారు, చెప్పండి. మేడం నాకు ఒక 10 years నుండి ఫైల్స్ ఉన్నాయి. ఓకే. 2 years బ్యాక్ ఆపరేషన్ అయిందండి. అయినా కానీ ఏదైనా నాన్ వెజ్ కానీ పులుపులు కానీ పచ్చళ్ళు కానీ ఏదైనా తిన్నప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుందండి. ప్రెషర్ ప్రాబ్లం అన్నారు. ఆపరేషన్ చేసినప్పుడు చెప్పిండ్రు, చేసినాక తగ్గిపోతుంది అని చెప్పిండ్రు. కానీ మళ్ళీ ఉంటదండి. చెప్తాను. ఇప్పుడే ఇందాక కాలర్లో కూడా సేమ్ సమస్య ఉంది, అదే చెప్పాను. ఇప్పుడు నేను ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ రాదు అనేది ఏమీ లేదు. ఒకసారి పైల్స్కి మీరు సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ కూడా పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకుండా, డైట్లో మార్పులు చేసుకోకుండా, బాడీ వెయిట్కి హైట్కి తగ్గట్టుగా లేదు, డిస్ప్రపోర్షన్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని సెట్ చేసుకోకుండా ఎన్ని రోజులు అయితే ఉంటారో అన్ని రోజులు మళ్ళీ మీకు పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆడవాళ్ళలో ఇందాక నేను చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీలో డెవలప్ అయిన పైల్స్ని మనం కొంచెం సీరియస్గా తీసుకోవాలి. డెలివరీ తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాయి అనుకుంటే మాత్రం దానికి ఖచ్చితంగా మనం ఇమీడియట్ అటెన్షన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మీరు సర్జరీ చేయించుకున్నా కూడా ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ వస్తున్నాయి అంటే మీరు డైట్లో ఏదో మార్పు చేయాల్సిన అవసరం ఉంది. అది మీరు ఒకసారి బ్రాంచ్కి రాగలిగితే మీకు ఇంకా డీటెయిల్డ్గా డైట్ చార్ట్ అనేది ఇవ్వడం, అసలు ఎగ్జాక్ట్గా మీలో ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అనేది మీకు అర్థం చేసి చెప్పడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ కాల్ ఉన్నారు డాక్టర్ రాజు గారు. రాజు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం నమస్తే అండి రాజు గారు, చెప్పండి. మేడం గత 6 రోజుల నుంచి మామూలుగా అంటే బ్లీడింగ్ అయితే రాదు మేడం చూసేటప్పుడు. కాబట్టి మామూలుగా అంటే అందులోకి ఒకసారి హెవీ హీట్ అయినప్పుడు మాత్రం రైట్, చెప్తానండి. కానీ అది ఎక్కువ చైర్లో కూర్చుంటే అట్లా ఒకటే మేడం అట్లా. ఓకే, చెప్తాను. అట్లా లైఫ్ అనేది ఉంటుంది. చెప్తానండి. యాక్చువల్గా ఏమవుతుందంటే కొన్ని రకాల ఆక్యుపేషన్స్లో అంటే కంటిన్యూస్గా కూర్చుని ఉండే ఆక్యుపేషన్స్ ఉంటాయి, కంటిన్యూస్గా నిలబడే ఉండే ఆక్యుపేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు వాచ్మెన్ లాగా చేస్తున్న వాళ్ళు కానీ అటు ఇటు కంటిన్యూస్గా నడుస్తూ నిలబడే ఉండాల్సిన ఉద్యోగాలు ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో కానీ కూర్చునే ఉండేవి అంటే క్యాబ్ డ్రైవర్స్ కానీ లారీ డ్రైవర్స్ కానీ ఉంటారు కదండి వాళ్ళల్లో. లేదా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ జాబ్లో వాళ్ళలో కూడా 6 to 8 కంటిన్యూస్ కూర్చునే ఉంటారు, 6 to 8 hours వరకు కూర్చుంటారు. అలా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా యాక్టివిటీ లేని లైఫ్ స్టైల్ వాళ్ళలో కూడా మనం ఈ పైల్స్ అనేవి గమనిస్తూ ఉంటాము. మీకు 6 నెలలకు ఒకసారి ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ మీరు గమనించాల్సింది ఎవ్రీ 6 monthsకి మనకి సీజన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ వింటర్ సీజన్లో మనం ఎక్కువగా ఈ పైల్స్ సమస్య తొందరగా బయటపడడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే మనం ఈ జలుబు చేస్తుందేమో అని చెప్పి పళ్ళు తినడం కంప్లీట్గా మానేస్తాం అనమాట ఈ సీజన్లో. అది ఒక మెయిన్ సమస్య. నెంబర్ 2 ఏంటంటే పెరుగు లాంటివి, పాలు పెరుగు లాంటివి ముందు నుంచే కొంతమందికి అలర్జీస్ ఉంటాయి. అలాగే ఈ వింటర్లో ఆ పెరుగు అనేది చల్లగా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా, చల్లగా ఉంటుంది కాబట్టి చల్ల పెరుగు తింటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అని పెరుగు కంప్లీట్గా స్టాప్ చేసేస్తారు. అది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఈ వాటర్ ఇంటేక్ అనేది బాగా తగ్గించేస్తారనమాట. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా వాతావరణం, వాటర్ తాగాలని ఎక్కువ అనిపించదు అనమాట. అదే సమ్మర్లో చూసుకుంటే మనకి ఎప్పటికప్పుడు చెమట వస్తూ ఉంటుంది, కొంచెం ఇంట్లో ఉన్నా కూడా ఆ వేడికి మనకి వాటర్ తాగాలనే ఒక టెండెన్సీ వస్తుందన్నమాట. బట్ వింటర్లో ఆ టెండెన్సీ ఉండదు కాబట్టి వాటర్ ఇంటేక్ కూడా తగ్గిపోతుంది. ఇంతకుముందు అట్లీస్ట్ 2.5 to 3 liters తాగేవాళ్ళు ఇప్పుడు 1.5 liter కూడా తాగరు రోజు మొత్తంలో. దీనివల్ల కూడా మనకి డైజెషన్ సరిగ్గా అవ్వదు. సో ఈ మూడింటిని మనం ఫస్ట్ కరెక్ట్ సెట్ చేసుకోవాలి. అలాగే ఈ ఆక్యుపేషనల్ ప్రాబ్లం ఏదైనా ఉందో కూడా దీన్ని కూడా సెట్ చేసుకోవాలి. అంటే
నేను ఉద్యోగం ఆపేయాలండి అని అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలా కాదండి, ఉద్యోగం ఆపడం కంటే కూడా ఆ టైంలో మీరు అట్లీస్ట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కొంచెం అటు ఇటు లేచి తిరగడం లాంటివి చేయాలి. మనకు ఫోన్లో ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటాయి కదా, అందులో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అలారం పెట్టుకుని మరీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా అదొక ఏమంటారు ఖచ్చితంగా చేయాలి అనేది మనం ఒకటి పెట్టుకోవాలన్నమాట. సో అలా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వాటర్ తాగడం, లేదా రోజు మొత్తంలో 6 లోపల అట్లీస్ట్ ఒక 2 రకాల ఫ్రూట్స్ అన్న తినడం, ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ అంటే ఏది పడితే అది కాదు, మరి ఎక్కువ మ్యాంగోస్ అలాంటివి కాకుండా ఇప్పుడు ఈ సంత్రాలు మోసంబీలు అనేది ఈ కాలంలో ఎక్కువ వస్తుంటాయి. సో దానిలో ఫైబర్ కూడా ఉంటుందన్నమాట, అవి తినచ్చు. లేదా సీజన్తో సంబంధం లేకుండా కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే ఇప్పుడు జామపళ్ళు కానివ్వండి, యాపిల్స్ కానీ ఎప్పుడు అవైలబుల్గా ఉంటూనే ఉంటాయి. ఇలాంటి ఫ్రూట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే రోజు మొత్తంలో మన డైట్ ఎలా ఉందో చూసుకుంటూ మన రొటీన్ మనం సెట్ చేసుకుంటున్నాం లేదా చూసుకోవాలి. ఇది కనుక మీరు చేయగలిగితే ఒకసారి పైల్స్ తగ్గించుకున్న తర్వాత మళ్ళీ అది రాకుండా ఉండే అవకాశం ఉంది. ఎంత చేసినా తగ్గట్లేదు అంటే లోపల ఇంకా వేరే ఏదో అండర్లైన్ కాజ్ ఉందని మనం గమనించుకోవాలి. దాన్ని మనం ట్రీట్ చేసుకునే వైపు మనం ఆలోచించాలన్నమాట. ఒకసారి ఏ సమస్య, ఇప్పుడు నేను చెప్పిన ఏ సమస్య ఉన్నా కూడా ఒకసారి బ్రాంచ్కి రాగలిగితే మీకు సేఫ్ అండ్ సౌండ్ పద్ధతిలో మనకి హోమియోలో చాలా ఈజీగా మీకు దీనికి మందులు అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఒకసారి హోమియో కనుక ట్రై చేయగలిగితే బెటర్. అంతా కాంప్లికేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హోమియోకి వచ్చే కంటే స్టార్టింగ్ స్టేజెస్లో రాగలిగితే తొందరగా తగ్గిపోతుంది, అలాగే పర్మనెంట్ క్యూర్ కూడా ఉంటుంది అనమాట. ఓకే డాక్టర్, పైల్ సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.